బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతులు నమ్మొద్దని, ఎలాంటి భయోందోళనకు గురి కావద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజన తెలిపారు. బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవని, రాష్ట్ర ప్రభుత్వం వరద నియంత్రణకు పటిష్ట కార్యాచరణతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ మళ్లీ వరద వచ్చే పరిస్థితి ఉంటే ముందే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయడం జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ప్రవాహం తగ్గిందని, ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం రాత్రింబవళ్లు పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు చూస్తే మీరు శానిటేషన్ వర్కర్లు సుమారుగా 10,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ సప్లై ఈ రోజే రెస్టోరేషన్ అవుతోంది. ఆ 4-5 వార్డ్స్ తప్ప మిగిలిన వార్డ్స్లో ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ కూడా రాత్రి జరిగింది. నీళ్లు నిలబడి ఉన్న దగ్గర తప్ప ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ కూడా జరిగింది. పరిస్థితులు ఇలాగే ఉంటే, ఇప్పుడే మబ్బులు విడుతున్నాయి, పరిస్థితులు కానీ ఇలాగే ఉంటే ఆ బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో పైన ఇంకా వర్షపాతం ఎక్కువగా లేకపోతే నార్మల్సీ ఈరోజు రాత్రికి రావచ్చని అనుకుంటున్నాము. మీకు తెలుసు, మేజర్ 3 గంటలు పడ్డాయి బుడమేరులో. అందులో 2 గంటలు రాత్రికి క్లోజ్ చేశారు, ఒకటి ఈరోజు జరుగుతోంది. అది కానీ పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితి వస్తే మాత్రము ఇంకా ఇప్పుడు ఏదైతే ఫ్లో ఉందో 4-5 వేల క్యూసెక్లు ఇంకా రోజు ఫ్లో అవుతోంది కదా ఆ గండి ద్వారా, అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో దాని మీదనే మొత్తం అందరూ కూడా పనిచేస్తున్నారు. టుడే వీ స్టాండ్ మనకు కొంచెం తెరపు ఏమిటంటే అండి, కృష్ణానదిలో నీటి ప్రవాహం మీరు చూసారు, 11 లక్షల నుంచి 1,90,000కి తగ్గిపోయింది. సో హ్యాండిలబుల్ స్టేజ్కి, అది నార్మల్సీకి వచ్చేసింది. వర్షపాతం మనకి రోజు డ్రిజిల్ ఉన్నా కానీ ఏ రోజున కూడా గత 3 రోజులుగా కూడా 2 mm, 3 mm, 4 mm కంటే ఎక్కువ లేదు. సో వర్షపాతం గొడవ లేదు, కృష్ణానది గొడవ లేదు. బుడమేరుదే ఆ గండి పూర్తి చేస్తే అది కూడా ఉండదు. ఈ రిలీఫ్ మెజర్స్ అవన్నీ మేము కానీ ఈ రోజుకి కంప్లీట్ చేయగలిగితే రేపటి నుంచి ఎన్యూమరేషన్ చేసుకొని ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఎన్ని, పార్షియలీ డ్యామేజ్డ్ హౌసెస్ ఎన్ని అని నిర్ణయం చేసుకొని వాళ్ళకి రిలీఫ్ మెటీరియల్, రిలీఫ్ మనీ కూడా సీఎం గారు నిర్ణయించిన స్కేల్ ప్రకారము డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుందండి. సో ఈ ప్రస్తుతానికి అన్నీ కూడా గత 5 రోజులుగా పగలు రాత్రి కూడా ఇక్కడే కంట్రోల్ రూమ్లో ఉండి, బికాజ్ బయట నుంచి స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినా జిల్లా యంత్రాంగం వారికి అందుబాటులో లేకపోతే వారికి ఏ చిన్న అవసరం ఉన్నా కానీ మా వైపే చూస్తారు. సో వారి అందుబాటులో ఉండటం, వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్, వాళ్ళకి కావాల్సిన ప్రాంతాల మీద అవగాహన తీసుకురావటం కావచ్చు. వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళతోనే పని చేయించాలి. సో మా వాళ్ళు ఎవరు అని వాళ్ళకి తెలియాలన్నా కానీ నేను అందుబాటులో అందరికీ ఉండాల్సి వస్తుంది. కాబట్టి కంట్రోల్ రూమ్లోనే మాకు డ్యూటీ వేయడం జరిగింది. సీఎం గారు కూడా ఓవరాల్ టీమ్ కోఆర్డినేషన్ జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. సో స్పెషల్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరికీ కోఆర్డినేషన్ జిల్లా కలెక్టర్ వేయమన్నారు. కాబట్టి కంట్రోల్ రూమ్లో 24 hours ఉంటూ ఆల్ టీమ్స్తో, ఫుడ్ టీమ్స్ కావచ్చు, వాటర్ టీమ్స్ కావచ్చు, శానిటేషన్ టీమ్స్ కావచ్చు, డ్రోన్ టీమ్స్ కావచ్చు, ఇరిగేషన్ టీమ్స్ కావచ్చు, ట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టేషన్, ఆల్ టీమ్స్కి కూడా ఇక్కడ మేము సహకారం అందించడం జరుగుతుందండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ నార్మల్సీ ఈరోజు వచ్చేస్తే రేపటి నుంచి మేము ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని. అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ ఎంటైర్ ఇన్సిడెంట్ 24 మందిని మనం కోల్పోయాము. పోస్ట్ మార్టమ్స్ చేసి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవటం జరిగింది. మనం సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం బికాజ్ ఎక్కువ డెవస్టేషన్ ఇక్కడ జరిగింది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్ ఆల్సో పార్షియలీ ఫ్లడ్డెడ్ ఉన్నాయి. ముందు మీరు చూసే ఫ్రైడే, సాటర్డే ఎక్కువ రూరల్ ఏరియా మీద ఎఫెక్ట్ ఉండింది. సో అక్కడ క్రాప్ ఎన్యూమరేషను, క్రాప్ డ్యామేజెస్ ఎన్యూమరేషను, అక్కడ ఎన్యూమరేషన్ కూడా ఈ జీవో రాగానే సీఎం గారు ఎంత రిలీఫ్కి డిక్లేర్ చేస్తారో దాని అనుగుణంగా ఎన్యూమరేషన్ కూడా ఒక రోజులో కంప్లీట్ చేసి ప్రజలకి సహాయం చేస్తామండి. థ్యాంక్ యూ.